3 కాలచక్రాలు ఒకే చోటు ఉంటాయనుకున్నాను. కానీ నా దగ్గరున్న కాలచక్రం అని వీరభద్రన్ రాశారు కాబట్టి ఆ 3 కాలచక్రాలు ఆ ముగ్గురు దగ్గర ఉండుండొచ్చు. రాజశేఖర్ దగ్గరున్న కాలచక్రాన్ని చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు దురదృష్టవశాత్తు అది కుదరలేదు. ఇప్పుడు వీరభద్రన్ దగ్గరున్న ఆ కాలచక్రాన్ని ఎలాగైనా మనం చేజిక్కించుకోవాలి. ఆ కాలచక్రాలు ఎక్కడుందో తెలుసుకోవడానికి 4 నీడలని ఏదో రహస్యంగా రాసి ఎత్తు పల్లాలున్నా ఈ బొమ్మని గీసిన ఉత్తరం మనకు దొరికిందయ్యా. ఈ రెండిటి ద్వారా నేను వీలైనంత వరకు ప్రయత్నించాను, కానీ నాకేం అర్థం కాలేదయ్యా. మీకేమైనా అర్థమైందయ్యా? ఏమర్థమైందయ్యా? ఆ వీరభద్రం మాధవికి మాత్రమే తెలుసు అని రాసినందువల్ల అర్థం చేసుకోలేకపోతున్నానమ్మా. మీకేమైనా తెలుస్తుంది అనుకుంటే మీరే ఇలా అంటున్నారేంటయ్యా? బాగా చూసి చెప్పండి అయ్యా. చూశానమ్మా, ఆ వీరభద్రం ఏదో కుట్రతోనే ఈ పని చేశాడు. ఇది చూసినంత మాత్రాన అర్థం కాదు. ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అవును నందిని, నేను ఆలోచిస్తాను. నువ్వు కూడా నిదానంగా ఆలోచించు. తప్పకుండా దీంట్లో మర్మం అర్థమవుతుంది. ఆ దుర్మార్గుల్ని చంపాలన్న కసి, కాలచక్రాల్ని అమ్మవారి చెంత ఉంచాలన్న నా ప్రయత్నం మనసులో ఉన్నప్పుడు ఎలా నిదానంగా ఆలోచించగలనయ్యా? నా కళ్ళ ముందే ఆ రాజశేఖర్ విశ్వం తిరుగుతూ ఉంటే వాళ్ళని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ మీకిచ్చిన మాటకి కట్టుబడి నేనేమీ చేయలేక ఎంతో బాధపడుతున్నానయ్యా. ఆ దుర్మార్గుల మొహం చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానయ్యా.